గడిచిన 2 ఏళ్లుగా బతుకమ్మ పండుగకు 2 సార్లు చీరలను ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇందిరమ్మ పేరు మీద చీరలు పంపిణీ చేస్తూ మహిళలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోందని బాల్కొండ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల ఉద్యోగికి జీతం ఇచ్చినట్లు ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి తప్పింది. ఒక చేత్తో చీర తీసుకోండి, మరో చేత్తో మీ ఇంటికి చీరల పంపిణీకి వచ్చే నాయకులను మీకు 2 ఏళ్లలో రావాల్సిన 2,500 రూపాయలు చేయుత పెన్షన్ బకాయిలు 60,000 రూపాయలు ఇవ్వమని అడగండి. అలాగే 2,000 ఆసరా పెన్షన్ 4,000 పెంచుతామన్నాడు. ఒక చేత్తో చీర తీసుకోండి, మరో చేత్తో మీ ఇంటికి చీరల పంపిణీ కోసం వచ్చే నాయకులను 2 ఏళ్లుగా బాకీ పడ్డ ఆసరా 4,000 పెన్షన్ బకాయిలు 48,000 రూపాయలు ఇవ్వమని అడగండి. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి చీరలు పంచుతున్నాడు, లేకుంటే ఒక్క జాకెట్ ముక్క కూడా ఇచ్చేవాడు కాదని అన్నాడు. నిజామాబాద్ జిల్లా అక్కా చెల్లెళ్లకు, బాల్కొండ నియోజకవర్గ అక్కా చెల్లెళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ చీరల పంపిణీ పేరిట మళ్ళీ ఒకసారి అక్కా చెల్లెళ్ళందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు ఈ చీరలు ఇవ్వాల్సింది బతుకమ్మ పండుగకు ఇవ్వాల్సింది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అదే పని చేశారు. ఈయన ఈ 2 దసరాలు 2 బతుకమ్మ పండుగలకు ఇవ్వాల్సినటువంటి చీరలు ఇవ్వకుండా ఆపి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పి ఈ చీరలు పంపిణీ చేసి